మనది అమ్ముడుపోయే సమాజం, అమ్ముడుపోయే నాయకత్వం. మనకి విషయాలు అర్థం కావు, రాజకీయాలు అర్థం కావు, రాజనీతి శాస్త్రం అర్థం కాదు. ఎస్, తెలంగాణ రాష్ట్రం కోసం కమిటెడ్ చంద్రశేఖరరావు. ఆయన ఎన్నో మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం ప్రారంభించాడు. కానీ ఎందుకు ఆయన త్యాగం, ఎందుకు ఆయన కమిట్మెంటు? ఈ దేశానికి స్వాతంత్రం తేవడంలో గాంధీ 100% కమిటెడ్. కానీ ఈ దేశానికి వస్తున్నటువంటి స్వాతంత్రం గాంధీ కోరుకునే అగ్రవర్ణ సమాజం కోసం. కేసీఆర్ కూడా తెలంగాణకి కమిటెడే. బహుచక్కగా భారత పార్లమెంటరీ ప్రక్రియని, డాక్టర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మన కోసం రాస్తే అద్భుతంగా భారత రాజ్యాంగాన్ని, భారత పార్లమెంటరీ వ్యవస్థని, భారత పార్లమెంటరీ ప్రక్రియని, భారత ఎన్నికల సంఘాన్ని అతి అద్భుతంగా వాడుకుంటున్నాడు చంద్రశేఖరరావు. ఎంతో కమిట్మెంట్తో. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో వెలమలు రాజ్యాధికారం వచ్చే అవకాశం లేదు. ప్రత్యేక తెలంగాణ వస్తేనే వెలమలు రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కమిటెడ్ తెలంగాణ కోసం. మరి మనం అమ్ముడుపోయే సమాజం ఎట్లా? పరస్పరం కలహించుకునే సమాజం ఎట్లా? చూడండి, రాజ్యాధికారానికి ఎంత ముడిపడిందో కొన్ని అంశాలు చూడండి. ఒక రాయలసీమలో దళితులను తీసుకుందాం. మొత్తం తెలంగాణని దోపిడీ చేస్తున్నారని అంటున్నారు. మరి మొత్తం తెలంగాణని ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తే రాయలసీమలోని దళితులు మనకన్నా ఎందుకు దరిద్రంగా ఉన్నారు? రాయలసీమలో భూమిలో ఉన్నటువంటి ఆ వనరులు, ఆ గనులు రాయలసీమలో ఉన్న దళితులకు ఉన్నాయా హక్కులు? రాయలసీమలో కడపట్టు కర్నూలు ప్రవహించే నీళ్ల మీద రాయలసీమలో ఉన్న దళితులకు హక్కున్నదా? లేదే. మనకన్నా రాయలసీమలో దళితులు ఎందుకు దరిద్రంగా ఉన్నారు? రాజ్యాధికారం వాళ్ళ చేతిలో లేదు కాబట్టి. మనకన్నా దరిద్రంగా ఉన్నారు. మరి రాయలసీమలో రాజ్యాధికారం ఉన్నది ఎవరికి? అగ్రవర్ణాలు కాబట్టి వాళ్ళు గొప్పగా ఉన్నారు. జోష్తో ఊగుతూ ఉంటే, ఆ జోషులో కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళు అసెంబ్లీలో నిలబడ్డారు. ఈలోపు అసెంబ్లీలో నిలబడ్డారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ 540 పార్లమెంట్లు. పార్లమెంటు అంటే ఏంటి? పార్లమెంటరీ వ్యవస్థని డాక్టర్ అంబేద్కర్ విధాన నిర్ణయం, మన జీవితాలకి సంబంధించిన విధాన నిర్ణయాలు చేసుకునే మన 100 కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడు ఆ పార్లమెంటు. ఆ పార్లమెంటులోకి 15 లక్షల పైగున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లుంటే అక్కడ 400 కుటుంబాలు లేని వెలమాయన మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టిండు. నువ్వు పాటలు పాడే దాంట్లో నువ్వున్నావు. మరి ఓటు హమారా రాజ్ తుమారా అని కాన్సీరామ్ మొన్నటిదాకా చెప్పిండు కదా. ఇప్పుడు వారేమంటున్నారు చంద్రశేఖరరావు గారు? ఓట్లు మీ, రాజులో మేమవుతాం. మళ్ళా పేపర్లో ఈ రోజు ఒక అలై బలాయిలో కాన్సీరామ్ విధానమే నా విధానం. ఏదైనా మాట్లాడతారు. కొమరం భీము విగ్రహం పెట్టమంటారు. కొమరం భీము గురించి గోండ్రులు మాట్లాడేసరికి విగ్రహం పెట్టమంటారు. కానీ కొమరం భీం ఆశయాలను నెరవేర్చగలవా? పాలిటిక్స్ మన చేతిలో ఉంటే కొమరం భీం ఆశయాలను మనం నెరవేర్స్తాం. పాలిటిక్స్ మన చేతులు లేదు. అంబేద్కర్ విగ్రహం గ్రామాన అగ్రవర్ణాలు వేస్తున్నారు కదా. అంబేద్కర్ విగ్రహం గ్రామాల్లో అగ్రవర్ణాలు వేస్తున్నారు కదా. ఆశ్చర్యమే లేదు. కొమరం భీం విగ్రహం కూడా వెలమదొరలు వేస్తూనే ఉంటారు ఊరు. ఆశ్చర్యమే లేదు అందులో. కానీ కొమరం భీం ఆశయాలను నెరవేర్చగలవా? బుద్ధుడి నుంచి ఫూలే వరకు సమస్త ఆశయాలని డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. మనం ఏం చేయాలి? మనం పాటలు పాడే జోష్లో ఉన్నాం కదా మిత్రులారా. 10-12 పాటల గుంపులు ఉన్నాయి ఈ తెలంగాణలో. ఒక గుంపులో రెడ్డి ఆయన పాట పడాయన లేడు, వెలమాయన పాట పడాయన లేడు. ఏ ఒక్క వెలమ దొరసాని 2 కాళ్ల మధ్యలో గోసి పెట్టుకొని ఎగిరిన దొరసాని లేదే. మన అమ్మాయికి గోసి పెట్టించి, మన గొల్లోళ్ళ అమ్మాయిని, మాదిగోళ్ళ అమ్మాయిని గోసి పెట్టించి డాన్స్ వేస్తుంటే మనం ఆనందపడటం ఏంటి?
మనం చప్పట్లు కొట్టమేంటి? ఆత్మగౌరవం వాళ్ళకే ఉంది, ఆత్మగౌరవం మనకు లేదు. కాబట్టి మన అమ్మాయి గోచి పెట్టుకొని ఎగురుతుంటే మనం నవ్వుతున్నాం. మనం పాటలు పాడే జోష్లో ఉంటే వాళ్ళు పార్లమెంటులో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందు ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందు ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది తెలంగాణ అగ్రవర్ణాలు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కడు లేడు. ఏమి దుర్మార్గం, ఏమి దుర్మార్గం, ఏమి చరిత్ర చెప్తున్నావు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మిస్టర్ కోదండరామిరెడ్డి? నువ్వు ఏం చరిత్ర చెప్తున్నావు? తెలంగాణ రాష్ట్రం ఉన్నది, ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని రాత్రికి రాత్రే అయ్యదేవర కాళేశ్వరరావు, బూరుగుల రామకృష్ణారావు, రంగారెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు, నెహ్రూ, బ్రాహ్మణులు, రెడ్లు రాత్రికి రాత్రి కూర్చొని నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకుపోయి తెలంగాణని ఆంధ్రాలో కలిపారు. ఈ పాపంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజ పవిత్రమైన సమాజం ఆ పాత్రలో లేదు. ఇక్కడ నేను మీకు చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో భయంకరమైన కుట్రలు ఉన్నవాడు గాంధీ, ప్రపంచంలో మానవతావాది అంబేద్కర్. కానీ గాంధీ చేస్తున్నటువంటి ప్రతి కుట్రని 5 నిమిషాల ముందే అంబేద్కర్ పసిగట్టగలడు. కానీ మనం పసిగట్టలేకపోతున్నాం కుట్రల్ని. తల్లి తన బిడ్డని ఎంతైతే ప్రేమిస్తుందో ప్రమాదాన్ని కూడా గ్రహించగలదు. నేను కుట్రని పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఆంధ్ర వాళ్ళు తెలంగాణని దోపిడీ చేశారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణని దోపిడీ చేశారు. 1952 నుంచి ఇదే మాట. ఈ మాట తప్పు, ఈ పదం తప్పు. ఆంధ్ర అగ్రవర్ణాలు తెలంగాణ దోపిడీ చేశారు.